గవర్నమెంట్ లో ఉన్నారు, ఇక్కడ తెలుగుదేశం ఏమో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది. ఏదో రూమర్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బలం కేంద్రానికి తెలుసు, బీజేపీకి తెలుసు, దేశంలో అన్ని పార్టీలకు తెలుసు, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ పార్టీలకు అందరికీ తెలుసు. లేదంటే ఈ ముగ్గురు కలిపి పోయే కార్యక్రమం ఉండేది కాదు. అవి కాకుండా మళ్ళీ కొన్ని టెక్నికల్ గా మిషన్ల సపోర్ట్ కూడా తీసుకున్న సందర్భం మనం అందరూ అనుకుంటుంది. అందుకనే ఆ రోజు స్లిప్పులు లెక్క పెట్టమంటే లెక్క పెట్టకపోవడానికి కారణం అని చెప్పేసి జనం అంతా ఈ రోజు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రపూరితంగా అన్ని రకాలుగా కూడా ఇది చేసి ఓడించారు అనేటటువంటిది ప్రజల్లో ఉన్న భావన. సో ఈ ఢిల్లీకి మేము ఏదో అడుగుతున్నామనో లేదంటే వాళ్ళు ఏదో చేస్తున్నారనో అనేది ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయని, ఏ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏదో మీరు ఏ విధంగా చూసారో నాకు తెలియదు, ఎక్కడ ఈ వార్తను చూసారో తెలియదు, కానీ ఏ విధంగా దీన్ని భావ్యంగా ఉంటది ఈ విధంగా మాట్లాడుకోవడం. దీనివల్ల ఒరిగేదేంటి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో లేరనుకోండి తెలుగుదేశంతో, ఇదేంటి వీళ్ళు చేసిన మోసాలన్నీ, ఎలక్షన్స్ చేసిన మోసాలన్నీ బయటపెట్టి ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే కార్యక్రమం అది చేయడానికి అవకాశం ఉండేదేమో ఒకవేళ. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ. కానీ ఇవాళ బీజేపీ ఇక్కడ అధికారంలో భాగస్వామిగా ఉంది, ఇక్కడ తెలుగుదేశం కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంది ప్రభుత్వంలో. ఈ రెండు ఉండగా అసలు దీనికి మనం చేసుకునే చర్చకి అసలు తావేమైనా ఉందా అని నేను అడుగుతా ఉంటా. అవకాశం ఉందా ఈ చర్చకి? మాట్లాడుకోవడానికి ఏమైనా స్కోప్ ఉందా ఎక్కడైనా? ఏ కోసానైనా దాన్ని ఏ కొద్దిపాటైనా అవకాశం ఉంటే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు, దాని గురించి మనం చర్చించాలండి. నారాయణమూర్తి గారు, నిప్పులేందే పొగొస్తుందా? తప్పనిసరిగా. అంటే ఈ సామెతలు పర్వాలా, నిప్పులేందే పొగ ఇవన్నీ సామెతలు బాగానే ఉంటాయి చెప్పుకోవడానికి, కానీ అవకాశం ఎక్కడ ఉందని నేను అడుగుతూ ఉన్నా. ఏదన్నా ఒక 1% అయినా అవకాశం ఉందనుకోండి, దానికి ఒక ఏంటి పవన్ కళ్యాణ్ గారిని మీరంతా వదలలేదు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా వదలరా? ఎందుకంటే అఖిరానందం మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టిస్తున్నారట, మీరే అన్నది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజమా? శుద్ధ తప్పు అది, శుద్ధ తప్పు, శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎట్లాగోలాగా పవన్ కళ్యాణ్ ని లైమ్ లైట్ లో పెట్టాలి, ఆయన్ని కొన్ని ఫేక్ ఐడీలని పెట్టుకొని ఇక్కడ నుంచి ఓవర్సీస్ నుంచి అన్ని చోట్ల నుంచి ఫేక్ ఐడీలు పెట్టి ఆమె మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ అబ్బాయి మీద దుష్ప్రచారం చేస్తున్నారా? ఎన్నోసార్లు జరిగాయి కదా. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, స్వయాన ఆయన నోటితో చెప్పాడు, నా తల్లిని దూషిస్తారా ఖబర్దార్. లోకేష్ బాబు గారు, మళ్ళీ ఆ వీడియో చూడండి మీరు, లోకేష్ గారు మా తల్లిని దూషిస్తారా, తెలుగుదేశం పార్టీని అధికారంలో లేకుండా కట్టడి చేస్తాను, ఆపేస్తాను అని ఆయన స్వయంగా ఆయన నోటితో మాట్లాడాడండి. ఆయన డూపు కాదు మాట్లాడింది, ఆయన నోటితో మాట్లాడాడు. దానికి వీళ్ళు చెయ్యరు అనడానికి ఎక్కడైనా అవకాశం ఎక్కడ ఉంటుంది? 99.99% అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన నోటితో చెప్పాడు కాబట్టి. నేను వేరొకరు ఎవరైనా చెప్పాడు అనుకోండి, పర్సంటేజ్ 60%, 70%, 30% అనుకోవచ్చు. కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ గారే, డిప్యూటీ సీఎం గారే ఆయన నోటితో నా తల్లిని దూషిస్తారా, మా అన్నం దూషిస్తారా, రకరకాల కామెంట్లు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల మీద, వాళ్ళ కేడర్ మీద మరీ దారుణంగా. అసలు వీళ్ళ కేడర్ అయితే సో మీకేం సంబంధం లేదు కాదు, మీకేం సంబంధం లేదు కాదు, బాలకృష్ణ మీద అత్యంత నీచంగా మాట్లాడాడు. వీళ్ళని జన సైనికుల్ని నీచంగా మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడలేదు. వాళ్ళు చేసుకోవాలేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానూ కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ మీద కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మీద కానివ్వండి, మేము మా బాధ్యత లేదు, మేము చెయ్యము, అసలు అట్లాంటి పనికి అసలు మా నాయకుడు ఒప్పుకోడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ మొన్న కూడా మనం డిబేట్ లో మాట్లాడుకున్నాం, ఏదేదో స్పెక్యులేషన్ వస్తాయంటే అవన్నీ అబద్ధం, 100% అబద్ధం. పవన్ కళ్యాణ్ మీద మేమెందుకు చేస్తాము? కొంచెం ఇలాంటి చర్చలకు లేవదీసి ఈ ఏవైతే ఉంటాయో వీడియోలు దాన్ని సర్క్యులేట్ చేసుకుంటూ పబ్బం గడుపుకునే కార్యక్రమం, రాజకీయం లబ్ధి పొందడానికి చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేసుకోవాలేమో కానీ మేము చెయ్యము అని చెప్పేసి మేము
మేము ప్రజల తరపున పోరాడతాం, ప్రజా సమస్యల మీద మాట్లాడతాం. ఇవాళ అనేక రకాలుగా ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలని, గవర్నమెంట్ హాస్పిటల్ని ఇవాళ ప్రైవేటీకరణ చేసి వైద్యాన్ని దూరం చేసే కార్యక్రమం పేద ప్రజలకి ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. దాని మీద పోరాడుతూ ఉన్నాం. రైతుకు మద్దతు ధర దొరకట్లేదని చెప్పేసి పసుపు కానివ్వండి, తర్వాత పొగాకు కానివ్వండి, ఉల్లి కానివ్వండి, టమాటో కానివ్వండి, మామిడి కానివ్వండి, ఇవన్నీ ఓకే కాటన్ కానివ్వండి, దాని మీద పోరాటం చేసాం, వాటి మీద పోరాటం చేస్తాం. వీళ్ళు చేస్తున్న అవినీతి మీద ఇవాళ 70,000 80,000 సుమారుగా బెల్ట్ షాపులు పెట్టి ఎక్కడెక్కడ సెగ్మెంట్లు పెట్టి దోచుకుంటున్నారే. గ్రామ స్థాయిలో 10 రూపాయలట, నియోజకవర్గ స్థాయిలో 10 రూపాయలట, రాష్ట్ర స్థాయిలో 10 రూపాయలట, అంటే 30 రూపాయలు అనఫీషియల్ గా ప్రతి క్వార్టర్ మీద దోచుకుంటూ ఆ డబ్బుని కొన్ని 5 రూపాయలు కిందనే 5 రూపాయలు డైరెక్ట్ గా చంద్రబాబు అకౌంట్కి లేదంటే పెద్దబాబు అకౌంట్కో వచ్చింది అనుకోండి, కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు నెల దోచుకుంటున్నారే. దాని మీద పోరాటం చేస్తాం. ఓకే ఓకే మొన్న బెంగళూరు నుంచి, మద్రాసు నుంచి ఐటీ ఉద్యోగులు వచ్చి పండగ కంచేసి అనంతపూర్లో బీర్లు తాగి అక్కడికక్కడే చనిపోయాడు ఆ వ్యక్తి. అది తెలిసింది, నిర్ధారణ కూడా జరిగింది. ఎక్కువ ఈ బీర్లు తాగేసి